ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకిపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు బండి సంజయ్. రైతుల పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదు. తరుగు తాళ్ళు పెడుతున్న ఎక్కడ కటింగ్స్ ఏమేమి పూర్తి పంటను కొంటాం, పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి మీరు ఎందుకు ఇలా దాన్ని అమలు చేయలేకపోతున్నారు? నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా, ఏ సమస్యలను స్పందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము, జైలుకు పోయింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, 50-100 కేసులున్నది మా మీద. మా కుటుంబాల దూరమై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రా అని బాధపడుతున్నారు. 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు, మహిళల అకౌంట్లో పైసలు వేసారు? ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు? ఎంతమంది రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు రైతు భరోసా వేసారు? ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయల భరోసా వేసారు? ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసారు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు? ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాలు తెరుగు లేకుండా ఇలా కొనుగోలు ప్రారంభించారు? ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ 6 గ్యారెంటీలో ఇవి కూడా భాగమా కాదా మీకు?